జరుగు కొద్దిగా ఇక్కడ సైడ్ చేయండి నాన్న ఇక్కడ చూసి ప్రపంచ ఫోటోగ్రఫీ డే సందర్భంగా గౌరవనీయ చైర్పర్సన్ గౌరవనీయ గౌరవనీయ ప్రజాప్రతినిధులు, జిల్లా అధికార బృందం, గౌరవనీయ ఫోటోగ్రఫీ జర్నలిస్ట్ అధ్యక్షులు శ్రీ ఆరిఫ్ అన్న గారి యొక్క నేతృత్వంలో వారి యొక్క సమగ్ర బృందమంతా కూడా అధ్యక్షులు పెట్టి అదేవిధంగా డిపిఆర్ఓ గారిని కూడా ఎస్పీ సార్ ఏఎస్పీ డిఎస్పీ తరఫున మనకు భాగస్వామ్యం చూస్తున్నాం. వారు అందించినటువంటి విశేషమైనటువంటి సేవలు ఫోటోగ్రఫీ రంగం లోపల అందించినటువంటి ప్రశంసనీయమైన భావాలకు ఈరోజు ఆగస్టు 19 జరుపుకోవాల్సిన కార్యక్రమం రక్షాబంధన్ కార్యక్రమం ఆహ్వానితులుగా విచ్చేసినటువంటి గౌరవనీయ చేతుల మీదుగా కార్యక్రమానికి వేదికాశీలు కావాల్సిందిగా గౌరవనీయ కలెక్టర్ మేడం గారిని అదేవిధంగా నేను ముందు పోయి ఫోటో తీయాలి, నేను ముందు ప్రజలకు తీసుకెళ్లాలనే ఆకాంక్ష తప్ప మరి వాళ్ళకి ఏమి కూడా ఇది కాకుండా అంటే వాళ్ళ సొంతానికి ఆలోచన లేకుండా ఏ రాత్రి పగలు అనకుండా మరి కష్టపడే వ్యక్తి తత్వం ఉన్న మనుషులంటే ఒక ఫోటోగ్రాఫర్స్. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే వాళ్ళకి డ్యూటీలు ఉంటే ఆ డ్యూటీలోనే పనిచేస్తారు. ఇప్పుడు ఎవరిమైనా డ్యూటీ టైమే ఉంటుంది, కానీ ఫోటోగ్రాఫర్ మాత్రం డ్యూటీ టైం అంటూ ఉంటుంది. ఏ టైమా ఏ విధంగా కానీ పోవాల్సిన పరిస్థితి వాళ్ళు వెళ్ళాలా వెళ్ళొద్దని కూడా ఆలోచన ఉండదు. ఫస్ట్ ఫోటో తీయాలి, అది పబ్లిక్లో తేవాలి అనే ఉద్దేశం ఉంటుంది. అది చాలా ఇష్టమైనదే. అయినా వాళ్ళు దాన్ని వదలకుండా ముందుకు తీసుకెళ్తుందంటే ఫస్ట్ వాళ్ళందరూ కూడా ఆన్సర్ నేను తెలియజేసిన ఫోటోగ్రాఫర్స్ అందరూ కూడా అదే విధంగా ఉన్నారు. ఎలాంటి ఇది అంటే ఆర్థికంగా కానీ వాళ్ళకి సపోర్ట్ కానీ ఎక్కడ కూడా అందుతలేదని నేను అనుకుంటున్నా. మరి ఇప్పుడు అమ్మ కలెక్టర్ అమ్మ మనకు వరాలు ఇచ్చే తల్లి ఉన్నది, అమ్మ ఉన్నది, మన మనసును అర్థం చేసుకునే తల్లి ఉంది. కాబట్టి మన బాధను అమ్మకి చెప్పుకుందాం. నేను కూడా నాకు ఫోటోగ్రాఫర్స్ అంటే నేను కొడుకని అంట, నా కొడుకులు మీరని అంట, కానీ నేను కూడా కాబట్టి మనకు వరాల తల్లితో మనం పంచుకుందాం, మన బాధల్ని మన కష్టాన్ని తీర్చుకుందాం. ఏదున్నా మీ వెనుక ఉంటాం, మీ బాధను మేము పంచుకుంటామని తెలియజేస్తూ సెలవు. మీరు చేసిన ఫోటోగ్రాఫ్స్ అన్నీ కూడా బయట డిస్ప్లే చేశారు. సో ఏవైతే మన ప్రభుత్వ ప్రోగ్రామ్స్ ఉన్నాయో అన్నీ కూడా రెగ్యులర్గా కవర్ చేస్తూ ప్రజలకు ప్రభుత్వం చేపట్టే ప్రోగ్రామ్స్ అన్నీ కూడా తెలియజేస్తూ చాలా మంచి పని చేస్తున్నారు. అలానే ఏవైతే మనకు సమస్యలు ఉన్నాయో స్కూల్స్లో కావచ్చు, హాస్పిటల్స్లో కావచ్చు, గ్రామ పంచాయతీలో, మున్సిపాలిటీస్లో మీరు రెగ్యులర్గా ఫొటోస్ తీస్తూ ఏవైతే పేపర్స్లో వస్తున్నాయో అవి అన్నీ కూడా మేము నోట్ చేసుకుంటూ వాటి మీద మరి యాక్షన్ తీసుకున్నారా లేదా అని కూడా ఫాలోఅప్ చేస్తూ అక్కడ ఏదైతే సమస్య ఉందో అది తీర్చే విధంగా కూడా మేము ప్రయత్నిస్తున్నాం. సో దీంట్లో కూడా మీ కాంట్రిబ్యూషన్ ఎంతో ఉంది. ఏవైతే సమస్యలు ఉన్నాయో రెగ్యులర్గా మా దృష్టికి తీసుకొస్తూ మీరు చాలా హెల్ప్ చేస్తున్నారు. సో మీరు చేసే పని వల్ల మా పని కూడా కొంచెము సులువు అవుతుంది. ఎందుకంటే ప్రతి గ్రామంలో కూడా పర్సనల్గా మనము వెళ్ళి చూడలేము, బట్ మీరు ప్రతి గ్రామంలో ప్రతి మున్సిపాలిటీలో కూడా తిరుగుతూ అక్కడున్న సమస్యలు ఎప్పటికప్పుడు కూడా మనకు మీ ఫొటోస్ ద్వారా తెలియజేస్తున్నారు. కాబట్టి ఇదే విధంగా మీరు ఇంకా ముందు కూడా
సమాజంలోని సమస్యలు మా దృష్టికి తీసుకురావాలని, అలానే మేము చేసే ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ప్రజల దృష్టికి కూడా తీసుకెళ్లే విధంగా కూడా పనిచేయాలని కూడా కోరుతున్నాను. సో మీ అందరికీ కూడా జరిగింది. మరి అవన్నీ కూడా మీరు మనము ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వానికి కూడా ఒకసారి నివేదిక సమర్పించి ఏ విధంగా చెప్తారో దాని ప్రకారం మనం ఇక్కడ అమలు చేయడం జరుగుతుంది. నా ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేస్తుంది. సో సేమ్ ఫొటోస్ కోవిడ్ టైంలో బయట కూర్చొని తిన్నప్పుడు డాక్టర్స్ కానీ ఆ ఫొటోస్ అనేది అంటే ఇప్పుడు డాక్టర్లు ఎంతో పనిచేశారు, ఇప్పుడు పోలీస్ వాళ్ళు పనిచేశారు, ప్రెస్ వాళ్ళు పనిచేశారు, పారిశుద్ధ్య కార్మికులు పనిచేశారు. కానీ ఎంత ఇబ్బంది పడుతున్నారు అన్నది జనాలకు మీరు పెద్ద ఎస్సే రాస్తే తెలియదు. ఇప్పుడు దాని గురించి పెద్ద వీడియోలో వేస్తే అంటే పాత్రికేయ మిత్రులం కాదు, అంటే అందరికి చదివే టైం వరకు ఉండదు, చదివినా దాన్ని పక్కలేదు. అదే ఒక ఫోటో అక్షరాస్యుని కానీ నిరక్షరాస్యుని కానీ ఒకే రకమైన మెసేజ్ అనేది పోతుంది. సో అది ఓన్లీ ఫోటోగ్రఫీకే ఉంది. సో ఐ కంగ్రాచులేట్ ఎవ్రీవన్ ఫర్ చూసింగ్ దిస్ యాజ్ ఎ కెరీర్. సో ఈ రోజు ఇంత పోటీ ప్రపంచంలో కూడా ఫోటోగ్రఫీని ఒక వృత్తిగా తీసుకున్నారంటే అది చాలా మంచి విషయం. సో మీ ద్వారా ప్రజలకి ఇండైరెక్ట్గా చాలా హెల్ప్ అవుతుంది. సో అలాగే యాజ్ ఏ పర్సనల్ లెవెల్లో కూడా మాకు కూడా మా టెన్యూర్లో అప్పుడు ఇప్పుడు ఫొటోస్ ఉన్నప్పుడు మీరు తీసిన మంచి మంచి ఫోటోలు అంటే అవి ఎప్పుడు ఒక మంచి గుర్తుగా జ్ఞాపకాలుగా గుర్తుండిపోతాయి. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.